బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేబినెట్ విస్తరణలో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ యూటర్న్ తీసుకుంది. సామాజిక సమీకరణాలు కులగణన ప్రకారం తమకి ప్రాధాన్యత ఇవ్వాలని పలు సామాజిక వర్గాల నేతలు అంటున్నారు. ఇక మంత్రివర్గంలో బీసీ రెడ్డి సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందా అంటూ కూడా వార్త చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు ప్రాధాన్యత లేని సెగ్మెంట్లలో నేతల్లో టెన్షన్ నెలకొంది. నెల 10లోపు కేబినెట్పై స్పష్టత రాబోతున్నట్లు ఒక సమాచారం అందుతోంది. రైట్. కేబినెట్ విస్తరణలో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ యూటర్న్ తీసుకుంది. సామాజిక సమీకరణలు కులగణన ప్రకారం తమకి ప్రాధాన్యత ఇవ్వాలని పలు సామాజిక వర్గాల నేతలు అంటున్నారు. మంత్రివర్గంలో బీసీ రెడ్డి సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందంటూ వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఇప్పటివరకు ప్రాధాన్యత లేని సెగ్మెంట్లో నేతల్లో టెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితి. నెల 10లోపు కేబినెట్పై ఒక స్పష్టత రాబోతున్నట్లు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి, అంటే ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా కేబినెట్ విస్తరణ జరగబోతుందన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది. దినదినము క్యాలిక్యులేషన్స్ కూడా మారుతున్నటువంటి సామాజిక వర్గ సమీకరణలు, ప్రాంతీయాలకు సంబంధించినటువంటి ఆశావాహులు ఈ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. సో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందా? ఎప్పటికే జరిగితే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్. రైట్ రాజశేఖర్, కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా యూటర్న్ తీసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా 6 బెర్తులకు సంబంధించి కూడా మొన్న సమావేశం జరిగింది. సమావేశంలో సంబంధించి కూడా ఏ కేబినెట్కి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి కూడా ఖరారు పైన సమావేశం నిర్వహించారు. ఇక ప్రధానంగా ఈయన ఏదైతే ఉగాది తర్వాత ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సంబంధించి కూడా ఢిల్లీ బాట అభ్యర్థులకు సంబంధించి కూడా ఢిల్లీ బాట పడుతున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే ఒకవైపు ఢిల్లీకి సంబంధించిన అధిష్టాన పెద్దలతో లేఖలు ఏదైతే తన అసంతృప్తికి సంబంధించి కూడా లేఖలు అధిష్టాన పెద్దలకు పంపిస్తున్నారు. ఇక మరోవైపు మొన్న అసెంబ్లీకి సంబంధించి కూడా జరిగిన సభ జరుగుతున్న వేళలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా లేఖలు అందించిన నేపథ్యంలో ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఒకవైపు సామాజిక సమీకరణల దృష్ట్యా మరోవైపు కులగణనకు సంబంధించి కూడా ఈ 2 అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. తమకు ప్రధానంగా ఈ కేబినెట్కి సంబంధించి కూడా అవకాశం కల్పించాలని కూడా పలు సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలు పట్టుబడతా ఉన్నారు. దాంతోపాటుగా ఇతర ప్రాతినిధ్యం లేని జిల్లాలకు సంబంధించి ఒకవైపు
మరోవైపు నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఈ ప్రాతినిధ్యం మంత్రివర్గంలో లేని ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా అక్కడ అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళకు తప్పకుండా ఈసారి క్యాబినెట్లోకి అవకాశం కల్పించాలని కూడా పట్టుబడుతున్నారు. ఒకవైపు హైదరాబాద్కి సంబంధించి కూడా ప్రాతినిధ్యం లేదు. అంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే ఆయన కూడా ఏదైతే గట్టిగా ఆయన ప్రయత్నం చేస్తున్న నేపథ్యం ఉంది. కాసేపటి క్రితం ఆయన ఢిల్లీకి బయలుదేరారు. ఈరోజు సాయంత్రం సంబంధించి కూడా ఢిల్లీలో అధిష్టాన పెద్దలకు కలిసి లేఖలు కూడా ఇవ్వనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన స్వయంగా మీడియా చిట్ చాట్లో కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు, తనకు ఖచ్చితంగా ఈసారి అవకాశం కల్పించాలా లేదంటే పార్టీకి రాజీనామా చేయడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాను. అక్కడ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా ఏ సామాజిక వర్గానికి ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపించుకుంటానని కూడా ప్రధానంగా ఆయన చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక నిన్న రంగారెడ్డి జిల్లా నేతలకు సంబంధించి కూడా కీలక సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో కూడా ప్రధాన ఇదే అంశం పైన కూడా చర్చించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు నిజామాబాద్ సంబంధించి కూడా సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయనకు టికెట్ కేటాయించాలని కూడా ఆయన పట్టుబడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు ఆదిలాబాద్ సంబంధించి కూడా ప్రేమ్ సాగర్ రావుతో పాటుగా వివేక్ వెంకటస్వామి ఇరువురి మధ్య కూడా ప్రధానంగా పోటీ ఉన్న నేపథ్యం ఉన్నది. మరోవైపు హైదరాబాద్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. హైదరాబాద్కి సంబంధించి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా పార్టీని బలోపేతం చేయాలంటే ఇక్కడ నుంచి కూడా మంత్రిగా క్యాబినెట్లోకి తీసుకోవాలని ఒక అంశాన్ని మొన్న జరిగిన సమావేశంలో కూడా ఈ అంశం కూడా ఏదైతే చర్చలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి కూడా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అలాగే మొన్న ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన విజయశాంతి పేరు కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి ఒకవైపు ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కాంగ్రెస్ క్యాబినెట్లో గొల్లా కురుమకు సంబంధించిన మంత్రులు లేరనే ఒక చర్చను తీసుకొస్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు కుర్మ సామాజిక వర్గానికి సంబంధించి బీల్ రాయలయ్య పేరు తెర మీద తీసుకొస్తా ఉన్నారు. దాంతోపాటుగా ఇక మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి కూడా విప్ ఆది శ్రీనివాసు వీరు ఇద్దరు కూడా ఏదైతే అవకాశాలు వారికి క్యాబినెట్లోకి తీసుకోవాలని కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు బీసీ కులన కావచ్చు సామాజిక సమీకరణ పరిగణలోకి తీసుకుంటే వీళ్ళకు కూడా క్యాబినెట్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా చాలా వరకు క్యాబినెట్లోకి తీసుకున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి కూడా ఇప్పుడు మరోసారి రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పిస్తే కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అంటే ముగ్గురికి ఆ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంటుంది. కాబట్టి ఇక మరోవైపు ఈ అంశాన్ని కూడా ఏదైతే ఇతర సామాజిక వర్గాల పైన కూడా ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక బీర్లా ఐలయ్యకి సంబంధించి కూడా ప్రధానంగా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలి, లేదంటే ఆది శ్రీనివాస్కి సంబంధించి కూడా మంత్రివర్గంలో తీసుకొని ఇరువురిలో ఒకరిని ఒకరిని చీఫ్ విప్ను చేయాలని కూడా ఈ అంశాలన్నిటిని కూడా చర్చకు వస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా లంబాడ సామాజిక వర్గానికి సంబంధించి కూడా బాలు నాయక్ సంబంధించిన ఆయన మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరుతా ఉన్నారు. మరోవైపు రామచంద్ర నాయక్ సంబంధించి కూడా ఆయన మంత్రివర్గంలో తీసుకోవాలని కోరారు. మొన్న సంబంధించి కూడా వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సంబంధించి లేఖలు రాశారు. మరోవైపు ఖర్గేకి సంబంధించి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేకి కూడా లంబాడ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ప్రధానంగా తమకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, క్యాబినెట్లోకి తీసుకోవాలని కోరడం జరిగింది. దాంతోపాటుగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా అడ్డూరు లక్ష్మణ్కి సంబంధించి కూడా ఆయనకు కూడా అవకాశం కల్పించాలని కూడా కోరడం జరిగింది. అంటే మొత్తంగా మైనారిటీ సంబంధించి కూడా వైపు అమీర్ అలీ ఖాన్ పేరు తెర మీదకి వస్తుంది. అంటే క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా మొన్న సమావేశం జరిగింది. సమావేశంలో పూర్తిగా ఫైనల్ అయింది. తర్వాత అభ్యర్థులను ప్రకటించేందుకు సీల్ కవర్ సిద్ధంగా ఉన్నదని కూడా ఏదైతే సమాచారం అయితే వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక మరోవైపు ఈరోజు రంగారెడ్డి జిల్లా నేతలంతా కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. మరోవైపు ఉమ్మడి ప్రాతినిధ్యం లేని జిల్లాలకు సంబంధించిన నిజామాబాద్, ఆదిలాబాద్, ఇక మిగతా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా పరిగణలోకి తీసుకొని లేఖలు రాశారు. అగ్రనేతలకు సైతం కూడా లేఖలు రాసిన నేపథ్యం అనేది. మరోవైపు ఇతర సామాజిక సమీకరణల దృష్ట్యా తమకు అవకాశం కల్పించాలంటూ కూడా లేఖలు రాస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ అంశం పైన కూడా మరోసారి అధిష్టాన పెద్దలు చర్చించి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా మరోసారి మీనాక్షి నటరాజన్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ లేఖలకు సంబంధించి కూడా వాళ్ళు అసంతృప్త సంబంధించిన లేఖల రూపంలో కూడా ఢిల్లీకి పంపిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఇక మరోవైపు సామాజిక సమీకరణలు కావచ్చు, కులగణన కావచ్చు, ప్రాతినిధ్యం లేని జిల్లాలకి సంబంధించి కావచ్చు, గతంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ కావచ్చు, ఇక వాకిటి శ్రీహరికి సంబంధించి కూడా గతంలో హామీ ఇవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో తమకు పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా క్యాబినెట్లోకి తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటుగా బీజేపీ నుంచి వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి చేరినప్పుడు కూడా తమకు
ఏదైతే క్యాబినెట్లోకి తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. అంటే ఈ హామీలను కూడా వైపు అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి, మరోవైపు సామాజిక సమీకరణను పరిగణలోకి తీసుకోవాలి, మరోవైపు ఇప్పుడు సంబంధించి కూడా కులగణన జరిగింది కాబట్టి తమకు అవకాశం కల్పించాలని కూడా ఎస్సీ ఎస్టీ కావచ్చు ఈ సామాజిక వర్గ నేతలు కూడా లేఖలు రాశారు. అంటే ఇవన్నీ అంశాలకు సంబంధించి కూడా లేఖలను అధిష్టానం మరోసారి పరిశీలనలోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా ఫైనల్ చేసిన తర్వాతనే క్యాబినెట్కి సంబంధించిన విస్తరణ ఉండబోతుంది. దానికి సంబంధించిన ఈ నెల 10వ తేదీ లోపు కూడా పూర్తి స్థాయిలో ఫైనల్ చేసి అభ్యర్థులను ప్రకటించేందుకు కూడా అధిష్టానం ఇప్పటి వరకు ఈ అంశాలన్నిటిని కూడా మరోసారి కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ఈ నెల 10వ తేదీ లోపు ఉండబోయే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్. రైట్. ఒకటి హరీష్ అంటే ప్రధానంగా చాలా రోజుల నుంచి చాలా నెలల నుంచి గడుస్తున్నటువంటి అంశం ఎందుకు క్యాబినెట్ విస్తరణ జరగట్లేదు అంటే సామాజిక వర్గ సమీకరణల దృష్ట్యా లేట్ అవుతుందా, లేకపోతే అధిష్టానం ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు? అంటే దాదాపుగా ఫైనల్ అయిపోయింది, లిస్టు కూడా చేతిలో ఉంది, కేవలం పంపించడం మాత్రమే ఫైనల్ ఏజ్ ఉన్నటువంటి పరిస్థితిలో ఉగాదికి ముందు తర్వాత అనుకున్నాం. కానీ ఎందుకు ఎంత జాప్యం జరుగుతుంది అంటే అనుకున్న ప్రతిసారి కూడా లెక్కలు తప్పుతున్నటువంటి పరిస్థితి. ఈసారి కూడా స్పష్టంగా 10వ తారీఖులోపు అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమైనా తేదీలో మార్పులు ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా సామాజిక సమీకరణలకు సంబంధించి కూడా మొన్న జరిగిన సమావేశంలో కూడా కీలకంగా చర్చించారు. వైపు ప్రాతినిధ్యం లేని జిల్లాలు కావచ్చు, మరోవైపు అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు కొన్ని సంబంధించిన హామీలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా మొన్న కేసీ వేణుగోపాల్తో సమావేశం జరిగింది. సమావేశాలకు సంబంధించి కూడా వాళ్ళు కీలక అన్ని అంశాలపైన కూడా చర్చించిన తర్వాతనే ఫైనల్ అయినట్టుగా కూడా ఒక ఫైనల్ సంబంధించిన లిస్టు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా వార్తలు వచ్చిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా అసంతృప్త లేఖలు ఢిల్లీకి వెళ్తూ ఉన్నాయి. మరోవైపు ఏదైతే అగ్రనేతలు కలిసేందుకు ఇప్పటికే క్యాబినెట్లోకి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్న నేతలంతా కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన సమావేశాలు కార్యకర్తలతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అసంతృప్త గలాన్ని మరోసారి తెర మీదకి వస్తుంది. ఢిల్లీకి సంబంధించి కూడా లేఖలు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి మరోసారి అంశాలన్నింటినీ కూడా అధిష్టాన పెద్దలు చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు క్యాబినెట్లోకి సంబంధించి కూడా 6 బెర్తులు ఉన్నాయి. దాంట్లో 4 స్థానాలకు సంబంధించి కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇతర శాఖలకు సంబంధించి ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలు కావచ్చు, మరో శాఖలకు సంబంధించిన మార్పులు చేర్పులు కావచ్చు, ఈ అన్ని అంశాలపైన కూడా మరోసారి చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి 4 స్థానాలను ప్రకటిస్తారా, లేదంటే ఎన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా సమీకరణల అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని తర్వాత హామీలను కూడా పరిగణలోకి తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 6 స్థానాలకు సంబంధించి కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. రైట్. మరొక అంశం ప్రధానంగా వినిపిస్తుంది. ఇటువైపు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావుకు సంబంధించి వారి స్థానంలో వేరే వారిని భర్తీ చేయబోతున్నారు, వారికి కొంత ఉపశమనం కలిగించబోతున్నారు, గతంలో జరిగినటువంటి కొన్ని అంశాలు ప్రాధాన్యత తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఏమైనా లేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? వీటిలో పరిశీలిస్తున్నారు, లిస్టులో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఇంత జాప్యం జరుగుతుంది, తేదీ కూడా మారినటువంటి పరిస్థితి ఉందని వార్తలు వస్తున్నాయి. దీంట్లో నిజమేమైనా ఉందంటారా? రైట్. మార్పులు చేర్పులకు సంబంధించి కూడా శాఖపరమైన మార్పులు ఉండబోతాయి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి వద్ద కూడా కొన్ని కీలకమైన శాఖలు ఉన్నాయి. హోంశాఖ కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించి కూడా అర్బన్ డెవలప్మెంట్ శాఖలకు సంబంధించి కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మరోవైపు ఇతర మంత్రులకు సంబంధించి కూడా తమ శాఖలను మార్చాలని కూడా కొంతమంది మంత్రులు కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్తో పాటుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరుతా ఉన్నారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి కూడా తనకు అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా శాఖనివ్వాలని కోరుతున్నారు. మరోవైపు కోమటిరెడ్డికి సంబంధించి కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా అడుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా మరోసారి చర్చ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా మిగతా సంబంధించిన అంటే శాఖాపరంగా మార్పులు ఉంటాయి, కానీ ఇక సంబంధించి కూడా క్యాబినెట్ నుంచి ఎవరిని తొలగించామని కూడా మొన్న జరిగిన సమావేశానికి సంబంధించి కూడా చర్చించినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఊహాగానాలంటే కూడా సోషల్ మీడియా వేదిక కూడా ఈ ప్రచారాలు జరుగుతూ ఉన్న నేపథ్యం అయితే ఉన్నాయి. ఇక మొత్తంగా ఈ సంబంధించి కూడా అంటే శాఖాపరమైన మార్పులు కావచ్చు, క్యాబినెట్కి సంబంధించి కూడా 4 క్యాబినెట్లోకి తీసుకోవాలా, లేదంటే 6 స్థానాలకు సంబంధించి కూడా ఒకేసారి ప్రకటించాలా, ఇక ఏ సామాజిక వర్గాలకి సంబంధించి ఏదైతే క్యాబినెట్లోకి అవకాశం కల్పించాలనే పైన కూడా చర్చ జరిగే అవకాశం ఇస్తే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా ఖర్గేకు లేఖలు రాశారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా ఖర్గేకి లేఖలు రాశారు. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఏఐసిసి సెక్రటరీ కేసీ వేణుగోపాల్కి లేఖలు రాశారు. తమకు అవకాశం కల్పించాలని కూడా పట్టుబడుతున్నారు. దాంతోపాటుగా
ఈరోజు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మల్రెడ్డి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. కాసేపట్లో ఆయన అధిష్టాన పెద్దలతో కూడా కలిసి లేఖనిచ్చేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఈ అంశాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక దాంతో పాటుగా గొల్లకుర్మ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఖచ్చితంగా తమకు అవకాశం కల్పించాలని కూడా వాళ్ళు కోరుతున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఏ సామాజిక వర్గానికి ఒకవైపు రెడ్డి సామాజిక వర్గానికి బెర్త్ కన్ఫర్మ్ చేస్తే అక్కడ ఎవరిని తీసుకోవాలి, ఏ జిల్లా నుంచి తీసుకోవాలి అనే పైన కూడా మరోసారి చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు సుదర్శన్ రెడ్డి కావచ్చు, మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఇద్దరికి సంబంధించి కూడా ఏ కేటగిరీలో అవకాశం కల్పిస్తారని పైన కూడా క్లారిటీ రావాల్సి ఉన్నది. దాంతోపాటుగా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కేటాయిస్తే బాలు నాయక్ సంబంధించి కూడా ఇప్పుడు ప్రోటెన్ స్పీకర్గా కొనసాగుతున్నారు. ఒకవైపు ఆది శ్రీనివాస్కి సంబంధించి కూడా ఆయన విప్గా కొనసాగుతున్నారు. ఆయనకు సంబంధించి కూడా ఆ కేటగిరీ నుంచి ఆ సామాజిక వర్గాన్ని నుంచి ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఎవరికి కేటాయించాలనే పైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. దాంతోపాటుగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉన్నది. కులగణన జరిగింది, ఎస్సీ వర్గీకరణ జరిగింది. మరోవైపు వివేక్ వెంకటస్వామికి సంబంధించి కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, మరోవైపు అడ్లూరు లక్ష్మణ్కి సంబంధించి కూడా మాదిగ సామాజిక వర్గం. అంటే ఈ రెండు సామాజిక వర్గాల్లో ఎవరికి క్యాబినెట్లోకి తీసుకోవాలనే పైన కూడా ఒక స్పష్టత రావాల్సి ఉన్నది. దాంతోపాటుగా బీసీ సంబంధించి కూడా తెర మీకు తీసుకొస్తున్నారు. బీసీలకు సంబంధించి కూడా మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ముగ్గురికి సంబంధించిన ప్రాధాన్యత ఉండబోతుంది. ఇది రాంగ్ ఇండికేషన్కి ప్రజల్లోకి వెళ్తుంది. ఒకే నియోజకవర్గానికి సంబంధించి ఒక్క ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు, అదే సామాజిక వర్గాన్ని నుంచి కూడా ముగ్గురు మంత్రులుగా ఉంటే ఇక రాంగ్ ఇంటిగ్రేషన్ ప్రజల్లోకి వెళ్తున్నట్టుగా కూడా బీసీ సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటికే లేఖ రాశారు. తమకు ఉమ్మడి నల్గొండ నుంచి తనకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా బీర్రాయలయ్య పట్టుబడుతున్న నేపథ్యం ఉన్నది. బీసీ సంబంధించిన సామాజిక వర్గాలు కావచ్చు, రంగారెడ్డి హైదరాబాద్కి సంబంధించిన ఏదైతే హరీష్ అంటే ముదిరాజులకు సంబంధించి కూడా గతంలో అంటే ఏదైతే సీట్లు కేటాయించారో ఎమ్మెల్యేల స్థానాలకు సంబంధించి ఎవరైతే సీట్ల కేటాయింపులో కూడా ముదిరాజులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఏమైనా క్యాబినెట్లో వారికి స్థానాన్ని కల్పించే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉన్నట్లు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. సో ఒకవేళ ఫైనలైజ్ అయితే కనుక ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాతే ఈ ప్రకటన ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించి కూడా వాకేటి శ్రీహరి ముదిరాజుకు సంబంధించిన పేరు తెర మీదకి వస్తుంది. మొన్న సంబంధించి కూడా ఈ అంశంపైనే చర్చ జరిగింది. ఎందుకంటే ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటివరకు క్యాబినెట్లో ఎవరు లేకపోవడం కావచ్చు, ఆయనకు పార్లమెంటు ఎన్నికల ముందు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా మొన్న పరిగణలోకి తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తున్నది. కాబట్టి సామాజిక వర్గానికి సంబంధించి క్యాబినెట్లోకి తీసుకోవాలా అనేదానిపైన చర్చ జరిగింది. బీసీ సామాజిక వర్గం సమీకరణలు కాబట్టి మరోవైపు అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఇతర నేత ఆది శ్రీనివాస్కి సంబంధించి మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత కాబట్టి ఆ అంశాన్ని కూడా తీసుకోవాలి. వైపు వాకిటి శ్రీహరికి ఇస్తారా లేదంటే ఇద్దరికి క్యాబినెట్ లోకి తీసుకుంటారనిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు మరోసారి ఈ అంశాలపైన కూడా మరోసారి ఢిల్లీ పెద్దలు కూడా మరోసారి సమావేశం ఏర్పాటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సమావేశంలో ఇప్పుడు లేఖలో ఏ అంశాలు పేర్కొన్నారు, ఎవరికి సంబంధించి కూడా అసంతృప్త గలం వినిపించారు, ఆ నేతలకు సంబంధించి బలంగా ఎందుకు తమకు క్యాబినెట్లోకి తీసుకోవాలని కోరుతా ఉన్నారని పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా సామాజిక సమీకరణను దృష్టిలో పెట్టుకునే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఎస్సీ అభ్యర్థికి సంబంధించి కూడా క్యాబినెట్లోకి తీసుకుంటే మాల సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి, మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనే పైన కూడా మరోసారి క్లారిటీ తీసుకునే అవకాశం. ఎందుకంటే ఒక్క సామాజిక వర్గానికి సంబంధించి ముగ్గురు పోటీలో ఉన్నారు. ముగ్గురికి సంబంధించి కూడా వాళ్ళు బలంగా క్యాబినెట్లోకి తీసుకోవాలని కోరుతా ఉన్నారు. లేఖలు రాస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లేఖలన్నీ కూడా మరోసారి ఢిల్లీ అధిష్టానం పరిశీలనలోకి తీసుకుంటుంది. మరోసారి సమావేశం నిర్వహించి సమావేశంలో కూడా పూర్తిగా క్లారిటీ వచ్చిన తర్వాతనే ఈ నెల 10 లోపు క్యాబినెట్ విస్తరణ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. రాజశేఖర్ రైట్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.